అమరావతి ఐకానిక్ సిటీ. అమరావతి రాజధాని నిర్మాణానికి 24,276 కోట్ల ప్రణాళిక. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం మరో కీలక దశలోకి ప్రవేశించింది. ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు మరియు ఐకానిక్ భవనాల నిర్మాణానికి 24,276 కోట్ల రూపాయల ప్రణాళికకు CRDA ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 103 ఎకరాల్లో కొత్తగా అసెంబ్లీ భవనాన్ని, అలాగే 42 ఎకరాల్లో హైకోర్టు భవనాన్ని నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నిర్మాణాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మక భవనాలుగా రూపుదిద్దుకోనున్నాయి. వచ్చే సోమవారం నాటికి టెండర్ల ప్రక్రియ ప్రారంభించి జనవరి ఆఖరులోగా టెండర్లు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వివరించారు. అలాగే 3 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేసి అమరావతిని అభివృద్ధి చెందిన ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి కేటాయించిన ఈ భారీ పెట్టుబడి రాష్ట్రానికి ఆర్థిక, ప్రాజెక్టు అభివృద్ధిలో కీలక మైలురాయిగా మారనుంది. నూతన సకల సౌకర్యాలతో అమరావతి పర్యాటకులకు, పారిశ్రామికవేత్తలకు మరియు ప్రజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ప్రణాళికలు అమల్లోకి వస్తే 3 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఐకానిక్ నగరంగా అవతరించనుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఘన విజయంగా నిలుస్తుందని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు.